ఒక మనిషి అవిధేయత వలన అంత ఎఫెక్ట్ వచ్చేసి అందరం అపరాధులుగా చేయబడితే, విధేయత వలన మరలా అది వచ్చింది. అంటే అర్థం అంటే నేను అంటాను, నువ్వు నిన్నటి వరకు నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్నటి వరకు నువ్వు విధేయత చూపించలేదని దేవుడు ఈ రోజు నిన్న నువ్వు మాట ఎందుకు వినలేదని దేవుడు అడగట్లేదు. సరే నిన్నటి వరకు నువ్వు నా మాట వినలేదు, కానీ ఈ రోజు నేను నీకు ముందు పెట్టిన కదా ఆప్షన్, ఈ రోజు అయినా సరే నువ్వు నా మాట వినడం స్టార్ట్ చేస్తా దేవుడు అడుగుతున్నాడు. నన్ను అపరాధి ఎంచబడ్డావు, కానీ దేవుడు అన్నాడు దాన్ని నువ్వు మార్చేసుకోవచ్చు. నువ్వు దాన్ని మార్చేసుకొని ఈ రోజు నువ్వు అనుకుంటే, నువ్వు సమ్మతించిన మాట వింటే ఈ క్షణము నుండి కూడా నీ లైఫ్ డైరెక్షన్ నువ్వు మార్చేసుకోవచ్చు, నీ జీవితం యొక్క దిశని మార్చేసుకోవచ్చు. ఆదం వల్ల అందరం పాపలం అయిపోయాం, నష్టపోయాం. యేసుక్రీస్తు వల్ల అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆశీర్వాదం వారసులుగా అయ్యాము, దేవుని యొక్క బిడ్డలమ్మగా మనం మరలా చేర్చబడ్డాము, మార్చబడ్డాము. అది ఎలా జరిగింది? అది కూడా మరలా విధేయత వల్లనే జరిగింది. అందులో కూడా శిలువ కార్యంలో కూడా విధేయత ఉంది. ఒకటి మాట లేదు కాబట్టి పాడైపోయింది. ఇప్పుడు పాడిందని మరలా బాగు చేయాలంటే ఏం చేయాలంటే మరలా మాట వినడం నేర్చుకోవాలి. మొదటి ఆదాము సమ్మతించి దేవుని యొక్క మాటను కాదన్నాడు. ఈ చివరి ఆదాము అంటాడు, యేసుక్రీస్తు వచ్చి సమ్మతించి కష్టమైన ఇబ్బంది అయినా సరే, అది మాట వినడము, అది శ్రమలతో కూడినటువంటి కార్యమైనా సరే ఆయన ఇప్పుడు సమ్మతించే కార్యం చేశాడు. ప్రపంచ యొక్క దిశను మార్చేసింది యేసుక్రీస్తు యొక్క విధేయత. యేసుక్రీస్తు అంతగా విధేయత చూపించారంటే దేవుడు ప్రపంచ యొక్క స్థితిగతులను మార్చేశాడు. అలా మార్చడానికి కారణం ఏంటంటే ఒక మనిషి యొక్క విధేయత వలన అని బైబిల్ మనం చూస్తున్నాం. ఒక మనిషి యొక్క విధేయత అంత మారుస్తుంది. అంటాను మన విధేయత కూడా మన లైఫ్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని కూడా అలాగనే మార్చేస్తుంది.